హాయ్ అండి. అందరికీ నా నమస్కారాలు. పెద్దలందరికీ నా నమస్కారాలు. చిన్నలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. స్టోరీ టైం కదా. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా కథలు అనేవి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇంకా నేను మంచి మంచి కథలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం తెలుసుకునేటటువంటి కథ దీవెన లేదా శాపమా, దీని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకసారి ఒక సాధువు ఉండేవారనమాట. గొప్ప సాధువు. ఆ సాధువు తన యొక్క 7 శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళారు. అయితే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆ నివాసులందరూ కూడా వారికి చక్కగా ఆహ్లాదకరంగా ప్రగాఢ గౌరవంతో వారికి స్వాగతం పలికారనమాట. మరియు అదేవిధంగా గ్రామస్తులందరూ వారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. అయితే ఒక టైం వచ్చింది, ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళే టైం వచ్చింది కొన్ని రోజుల తర్వాత. అయితే ఆ సాధువు వెళ్తున్నప్పుడు ఇలా అన్నారనమాట, మీ గ్రామము త్వరలో నాశనమై గ్రామస్తులందరూ విడిపోవాలి అని నేను కోరుకుంటున్నాను అని ఆయన అన్నారట. ఈ ప్రతిపాదనకి వారి శిష్యులు విని ఆశ్చర్యపోయారట. ఏంటి ఇలా అన్నారు అని ఆశ్చర్యపోయారట. అయితే మళ్ళీ ఆ సాధువు ఇంకొక గ్రామానికి వెళ్ళారట. అక్కడున్నటువంటి గ్రామస్తులందరూ కూడా వారిని ప్రవర్తన ఎలా ఉందంటే అవమానకరంగా ఉందట. ఓకే, అప్పుడు ఆ సాధువు ఆ గ్రామము అభివృద్ధి చెందాలి, మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి అని జీవించారట. ఇలా అన్నారట మరి సాధువు గారు. ఓకే, ఈ విధంగా ఆశీర్వాదం శిష్యులను కారణం అడగటానికి దారి తీసిందట. అయితే అప్పుడు ఆ శిష్యులందరూ కూడా సాధువు ప్రశ్నించినప్పుడు ఇలా బదిలిచ్చారనమాట. మంచి మానవత్వం ఉన్న వ్యక్తులు చెల్లాచెదురుగా ఉంటే వారి నైతికత మరియు శాంతిని వ్యాపింపచేస్తారు అని అన్నారట. కానీ దుష్టులు ప్రపంచమంతటా విస్తరించకూడదు, లేకపోతే అలా విస్తరించారనుకో ఏమవుతుంది, వారు చెడును మాత్రమే వ్యాపింపచేస్తారు కదా అని అన్నారట. ఆ సాధువు ఆ శిష్యులకి ఇలా సమాధానం ఇచ్చారట. అంటే ఇప్పుడు ఈ చెడు వాళ్ళు ఎప్పుడైతే ప్రపంచమంతటా వ్యాపింపజేస్తారో అప్పుడు చెడు అనేది ఎక్కువగా వ్యాపింపజేస్తుంది. అయితే అలా దుష్టులను ప్రపంచమంతటా విస్తరించకూడదు అని ఆయన అలా దీవించారట. అంటే ఎప్పుడైనా సరే మంచి వ్యక్తులు ఏం చేస్తారంటే చెడుని నియంత్రిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి చాలా చక్కగా ఉంది కదా. అందరూ మంచి వాళ్ళే అయ్యారనుకో ఏమవుతుంది, వాళ్ళు మంచిని మాత్రమే విస్తరింపచేస్తారు కదా. అప్పుడు అంతా చక్కగా ఏమవుతుంది, లోక కళ్యాణం అనేది జరుగుతుంది. అంటే సస్యశ్యామలంగా ప్రేమతో, కరుణతో, దయతో చక్కగా అందరూ జీవిస్తారు కదా. ఇక ఈ లోకంలో, ఈ ప్రపంచంలో స్వార్థం అనేది లేకుండా నిస్వార్థంగా అందరూ జీవిస్తారు కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాధువు అలా దీవించారు. అది శిష్యులకి ఇచ్చిన సమాధానం. చాలా చక్కగా ఉంది కదా.
నీతి ఏంటి మళ్ళొకసారి రిపీట్ చేసుకుందామా? మంచి వ్యక్తులు చెడుని నియంత్రిస్తారు. ఇది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి కథ. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకెలా అనిపించింది? కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. మరి మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఇంత అద్భుతమైనటువంటి కథను విన్నందుకు నిజంగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెద్దలైతే కనుక చక్కగా మీ పిల్లలతో ఈ స్టోరీని పంచుకోండి. పిల్లలైతే కనుక మీ తోటి స్నేహితులతో చక్కగా ఈ స్టోరీని పంచుకోండి. ఓకే, మరి ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.